షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. పెళ్ళైన 8 నెలలకే చంపేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. ఏమైందో ఏమో తెలియదు. అత్త, మామ, భర్త ముగ్గురు కలిసి భౌతిక దాడి చేశారు. దెబ్బలు తాళలేక నవవధువు చనిపోయిందండి. వికారాబాద్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. అసలు ఏంటి స్టోరీ? ప్రేమించుకున్నారు ఇద్దరు, పెళ్లి చేసుకున్నారు, 100 ఏళ్ళు కలిసి బతుకుదామని ఊహల్లోకి వెళ్ళిపోయారు. అందమైన జీవితాన్ని ఊహించుకుంది పాపం ఆ తల్లి. కానీ ఈ 3 ముళ్ళ బంధం 3 నాళ్ళ ముచ్చటగా మిగిలిపోతుందని తెలియదు. కట్టుకున్న భర్త కాలయముడవుతాడు, అత్తారిల్లే నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోతుందని చెప్పి పాపం ఊహించలేదు. చాలా దారుణంగా ప్రవర్తించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన ఈ దారుణం కన్నీళ్లు పెట్టిస్తోంది. పెళ్ళయి 8 నెలలే అవుతోంది. ఒక నిండు ప్రాణం గాల్లో కలిపేశారండి. అనూష వయసు 22 సంవత్సరాలు. కరణ్కోట్ గ్రామానికి చెందిన అమ్మాయి. తాండూరు సాయిపూర్కు చెందినటువంటి పరమేష్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారిందండి. కానీ పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వాళ్ళ మధ్య ప్రేమ ఉంది. 8 నెలల క్రితమే ఎంతో ఆశగా అనూష తన జీవితాన్ని ఊహించుకుంది. భర్తతో, నేను ప్రేమించిన వాడితో, నమ్మకమైన వాడితో నేను జీవితాంతం బతుకుతాను, నేను అందంగా నా జీవితాన్ని మలుచుకుంటాను, నా జీవితం ఈ విధంగా ఉండాలి, నా జీవితం ఇక ఎల్లకాలం సంతోషంగా ఉండాలని చెప్పి ఎన్నో కలలు కంది. ఆ కలలతోనే పెళ్లి చేసుకుంది. 8 నెలల క్రితమే పెళ్లి జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తాడు భర్త. కొత్త జీవితం హ్యాపీగా నడిచిపోతుంది అనుకుంటున్నటువంటి సమయంలో ఆ సంతోషం ఆవిరైపోవటానికి ఎంతో కాలం పట్టలేదండి. అత్తారింట్లో ఇలా అడుగు పెట్టిందో లేదో కొన్ని రోజులకే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి, తలకిందులు అయిపోయాయి. ఒకవైపు అత్త, మరోవైపు భర్త, ఇంకోవైపు మామ వేధింపులు మొదలు పెట్టేశారు. అంటే తను ఊహించుకున్నది ఒకటి, ప్రాక్టికల్గా జరుగుతున్నది ఇంకొకటి. ఏంటి మనుషులు ఇట్లా తయారైపోయారు? ఏంటి నేను నమ్ముకున్నవాడు, ఎంతో ప్రేమ చూపించినవాడు ఈ విధంగా ఎలా మారిపోయాడని చెప్పి ఎంతో బాధకు గురైంది. నిద్రలేని రాత్రులు గడిపింది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, వాళ్ళు ఎంత సంతోషంగా పెళ్లికి ముందు ఉన్నారన్నది కూడా ఆ ఫోటోలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇలాంటి మనుషులు పెళ్లి తర్వాత ఎంత ఘోరంగా తయారైపోతున్నారు. ఉన్న ప్రేమ ఏమైపోతుంది, ఆవిరైపోతుంది. ఎందుకు తనకు అర్థం కాల. అనూషకి కన్నీళ్లు పెట్టుకుంది. రాత్రులు చాలా బాధను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు ఇవన్నీ. మొదటగా చిన్నగా స్టార్ట్ అయిన గొడవలు. ఆ గొడవలన్నీ ఒక్కసారిగా పెరిగి పెద్దదైపోయినాయి. కుటుంబ కలహాలు పెరుగుతున్నాయి. 2 రోజుల క్రితమే భర్త పరమేశ్ అనూష మీద దాడి చేశాడండి. గొడవలు జరుగుతున్నప్పుడు ఇష్టారీతిని కొట్టాడు. కొట్టినప్పుడు భర్తే కాదు, అత్త, మామ వీళ్ళందరూ కూడా కూడబలుక్కుని ఇష్టారీతిని ఆమెను వేధించడం, కొట్టడం ఇవన్నీ చేశారు. కానీ ఆ దెబ్బలకి పాపం తాళలేక, ఆ నొప్పులు భరించలేక చాలా బాధ పెట్టుకుంది. ఒకవైపు దెబ్బలు, మరోవైపు మనసుకైన గాయం అండి. మనసుకి గాయమైతే త్వరగా మానదంటారు. ఎందుకంటే ప్రేమించిన వాడు ఇలా మన జీవితం ఈ విధంగా ఉంటుందని చెప్పిన వాడు, బాసలు చేసిన వాడు, నమ్మకంగా ఉంటానన్నవాడు, బాగా చూసుకుంటానన్నవాడు ఒక్కసారిగా మారిపోయి ఒక రాక్షసుడులాగా తయారైతే నిజంగా ఆ మనసు ఎంత బాధపడి ఉంటుంది, ఆ మనసు ఎంత గాయపడి ఉంటుంది. ఎందుకు నా జీవితం ఈ విధంగా అయిపోయింది, నేను ఎంత ప్రేమించాను వాడిని ఈ విధంగా చేస్తున్నాడంటని చెప్పి కుమిలి ఆ బాధతోనే ఆమె చాలా ఇబ్బంది పడపరుస్తుంది. ఎక్కువ కొట్టేయడంతో, భౌతిక దాడి చేశారు, ముగ్గురు కలిసి కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిందండి. పరిస్థితి విషమించడంతో వెంటనే తాండూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అనూషని. అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది, చచ్చిపోయిందని చెప్పి డాక్టర్లు చెప్పేశారు. కట్టుకున్న భార్య చనిపోయిన తర్వాత ఆ భర్త బాధపడాల్సింది పోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, పారిపోయాడు అక్కడి నుంచి. అనూష మృతదేహాన్ని అక్కడే వదిలేసి వాడు వెళ్ళిపోయాడంటే వాడు చూడండి, వాడు మనస్తత్వం చూడండి. మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంటే వీడు. నిజంగా అనూష కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారు ఒక్కసారి ఆ విజువల్ చూడండి మీరు.
ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి పాపానికి ప్రాణాలు తీసేస్తారా అని చెప్పి ఆ పాపని తలుచుకుంటూ వాళ్ళ తల్లి అసలు లిటరల్గా కింద పడిపోయి ఎట్లా ఏడుస్తుంది చూడండి. నిజంగా చూసిన ఎవరికైనా సరే కన్నీళ్ళు వస్తాయి, కంట తడి వస్తుంది, అంత బాధ కలుగుతుంది. అల్లారం ముద్దుగా పెంచుకున్నటువంటి కూతురు నేను పలానా వ్యక్తిని ప్రేమించానమ్మా, అతన్నే చేసుకుంటానని చెబితే, సరే బిడ్డ నీ సంతోషమే కదా మాకు కావాల్సిందని చెప్పి అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే శవాన్ని చేతిలో పెడతారా అంటూ ఆ తల్లిదండ్రులు ఎంత రోధిస్తున్నారు, ఎంత బాధపడుతున్నారు. ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. కన్న కూతురు విగత జీవిగా మారటాన్ని ఏ తల్లిదండ్రులు తట్టుకుంటారు చెప్పండి. ఇది ముమ్మాటిగా హత్యే జరిగింది, చంపేశారు మా కూతుర్ని పొట్టను పెట్టుకున్న ఆమె భర్తని, అత్తని, మామని అందరినీ కూడా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఆ భర్త పారిపోయిన వాడు ఇంకా పోలీసులకు చిక్కలేదంట. వెతుకుతూ ఉన్నారు అతని కోసం. భార్య చనిపోయింది వీళ్ళు కొట్టినటువంటి దెబ్బలకి, కానీ లిటరల్గా హత్య చేసి పారిపోయారండి. నాకు వాడి ఇష్టము వాడినే చేసుకుంటానని చెప్తే తల్లిదండ్రులు వాడి చేతిలో పెడితే చంపేసి శవాన్ని పార్సల్ చేసి ఇంటికి పంపించిన పరిస్థితి ఉంది కదా. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. సో వెంటనే పోలీసులు కేసు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. వాళ్ళు ఎక్కడున్నా సరే పట్టుకుంటామని చెప్తా ఉన్నారు. ఏం చేస్తాడు ఆయన డాక్టర్ నడిపిస్తాడు. ఈ పిల్ల ఏం చేస్తుంది? పిల్ల టెన్త్ చదివి మిషన్ నేర్చుకున్నాడు. లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం. అంత గ్రాండ్ గా చేసినాం సార్. ఏమైనా ఇంత ముందు కొట్టిండా? ఎందుకు కొట్టిండంట? అదనపు వనకట్నం అడిగేదా? లేదు, మేము కన్న కూలి చేస్తాం సార్.